తిరుపతి రేణుగుంట ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మానవతు పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా చెలరేగడంతో బ్యాటరీలు, మిషనరీలు, ముడి పదార్థాలు అగ్నికి ఆగుతయ్యాయి. ప్రమాద సమయంలో పరిశ్రమలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. 70 నుంచి 80 కోట్ల వరకు నష్టం జరిగినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. తిరుపతి రేణుగుంట ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మోనోతు పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా చెలరేగడంతో బ్యాటరీలు, మిషనరీలు, ముడి పదార్థాలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాద సమయంలో పరిశ్రమలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. 70 నుంచి 80 కోట్ల వరకు నష్టం జరిగినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. తిరుపతి రేణుగుంట ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్లైన్లో అందిస్తారు. కిరణ్, మానవతు పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? చక్రి, ఏదైతే తిరుపతి రేణుగుంట సమీపంలోని ఇండస్ట్రియల్ ఏరియాలోని ఒక ముత్తోన్ అనే ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చేసుకునింది. అయితే ఈ అగ్ని ప్రమాదం సంబంధించి భారీ ఎత్తున అగ్ని కీలకలు ఎగపడుతున్న దృశ్యాలు మనం అయితే చూడొచ్చు. అయితే రాత్రి 4 గంటల ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే మనము పూర్తిగా ఆ విజువల్స్ చూస్తే మొత్తం 9 ఇంజిన్ల వరకు మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నాయంటే అగ్ని కిలకలు ఏ విధంగా ఎగసిపడుతున్నాయని మనకి అర్థమవుతుంది. అయితే పూర్తి స్థాయిలో ఈ బ్యాటరీలకు తయారీ సంబంధించిన పవర్ బ్యాంక్ సంబంధించిందో ఆ పవర్ బ్యాంక్ తయారు చేసే ఈ ఫ్యాక్టరీలో ఆ టైంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ ప్రమాదం తగ్గిందనే చెప్పుకోవచ్చు. అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఆస్తి నష్టం మాత్రం భారీగా జరిగిందని చెప్పేసి అక్కడ ఉన్న పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే 70 కోట్లకు పైగా అక్కడ ఆస్తి నష్టం జరుగుతుందని ఖాళీ పూర్తయిందని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే సంఘటనా స్థలానికి మొత్తం 9 ఫైరింగ్లు వచ్చి ఒకసారిగా మంటలను 4 గంటల నుంచి ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు కూడా మంటలు అదుపులోకి రాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఫ్యాక్టరీలో మొత్తం కూడా ఇథీనియం అనే కెమికల్ ఉంటుంది. ఈ కెమికల్ లో ఉన్న ప్రాంతంలో కాబట్టి పూర్తి స్థాయిలో ఆ మంటలను అదుపు చేసేదానికి ఇంకా పోలీసులు అదేవిధంగా ఫైర్ సిబ్బంది మాత్రము ప్రయత్నం అయితే చేస్తున్నారు.